8వ అధ్యాయము మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానం కలుగును గాక. ఆమేన్. ఆమోసు గ్రంథము 1వ అధ్యాయము మొదటి నుంచి. మరియు ప్రభువైన యెహోవా దర్శన రీతిగా, ఎందుకంటే దర్శనము దేవుడు చూపెడుతున్నాడు, చాలా మందికి చూపెడుతుంటాడు కదా దేవుడు ఇక్కడ. మరియు ప్రభువైన యెహోవా దర్శన రీతిగా వేసవి కాలపు పంటల కంప ఒకటి నాకు కనబరిచి, ఆమోసు నీ కనబడుచున్నదేమో అని నన్ను అడగగా, ఎందుకంటే ఆ పంటల కంప భూలోకానికి దిగుతున్నది ఆకాశంలోంచి. ఆమోసుతో అంటున్నాడు దేవుడు ఇక్కడ, నీకు కనబడుతుందా అని అడిగాడు. మనకు ఒక్కోసారి కనబడదు, అందుకే అంటున్నాడు దేవుడు ఇక్కడ. మన జీవితంను బట్టి, మన మనస్సును బట్టి కనబడుతూ ఉంటుంది ఆ పండ్ల కంప. దేవుడు చూపించిన ఆ పండ్ల కంప కనబడుతూ ఉంటుంది అక్కడ. అందుకు దేవుడు ప్రశ్నిస్తున్నాడు ఆ సేవకుడిని, నీకు కనబడుతుందా అని అడుగుతున్నాడు ఇక్కడ. అప్పుడు ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడు ఆమోసు ఇక్కడ, నీకు కనబడుచున్నదేమో అని నన్ను అడగగా, వ్యాసముగా పండ్ల కంప నాకు కనబడుచున్నదని నేనంటే. ఆమోసు అంటున్నాడు, నాకు కనబడుతుంది ప్రభువా, నాకు కనబడుతుంది అంటున్నాడు ఇక్కడ. అందుకే దేవుడు సెలవిస్తున్నాడు ఇక్కడ, అదే చెప్తున్నాడు. ఎందుకంటే దేవుడు దర్శనం ద్వారా చూపెడుతూ ఉంటాడు మనకి. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధం 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 అందవర్షరు ఉత్తరబడ్డవారు శూరుతరబడ్డవారు దేవానికి స్తోత్రం స్తోత్రం రైడ దేవానికి స్తోత్రము తండ్రి. పరిశుద్ధము దేవ, ఇక్కడే సంచరిస్తున్నావు ప్రభా, మా మధ్యలోనే ఉంటావు. మాట్లాడుచున్నది మీరే కానీ నేను కాదు. నీ రోజు వచ్చాను ప్రతి ఒక్కరి ధ్యానం నీకు అంగీకారంగా ఉండిగా చేయమని, ప్రతి బిడ్డతో నువ్వే మాట్లాడమని తన రోజు తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. పరిశుద్ధము దేవ, నీకే వందనములు తండ్రి. ఆమేన్. పరిశుద్ధము దేవుడు ఏమని మాట్లాడుచున్నాడంటే, దేవాది దేవుడు, సర్వాధికారుడు, సృష్టికర్త, సర్వోన్నత దేవుడు అయిన వాక్యమే దేవుడు, దేవుడే వాక్యము. వాక్యము రెండంచులు గల ఖడ్గం, కీళ్ళలోంచి మురుగులోంచి బయటకు లాగేస్తుంది. అలాంటి వాక్యము మనం ఎంతవరకు చదువుతున్నాం, ఎంతవరకు ధ్యానిస్తున్నాం, ఎంతవరకు స్తుతిస్తున్నాం, ఎంతవరకు ఆరాధిస్తున్నాం, ఎంతవరకు కన్నీటితో ప్రార్థన చేస్తున్నాం, ఎంతవరకు కన్నీటితో గొజ్జాడుతున్నాం. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. జీవాధిపతిని దేవుడు, సర్వాధికారుడు, సృష్టికర్త, సర్వోన్నత దేవుడు అయినా ఇక్కడ అదే సెలవిస్తున్నాడు దేవుడు ఇక్కడ. యేసు ప్రభు వాక్యం చెప్పేటప్పుడు పులిపీట మీద వాక్యం చెప్పడానికి సిద్ధపడుతూ సంఘాన్ని ఒకసారి పరిశీలనగా చూస్తున్నాడు దేవుడు ఇక్కడ. అప్పుడు ఒక ఆమె గోనొంగిపోయి వచ్చి కూర్చుంది. అప్పుడు ప్రభు ఇలారా అని పిలిచాడు. ఆమె రాగానే గూని మీద చెయ్యి వేసి ప్రార్థన చేయగానే ఆమె స్వస్థత అయిపోయింది. ఆ గూని మీద సాతాను కూర్చుంది. అప్పుడు ఆమె స్ట్రైట్గా నిలబడిపోయింది. అప్పుడు శాస్త్రులు పరిశీలన అంటున్నారు, ఏమ్మా దేవుడు అనలేక ఆమెను తిడుతున్నారు అక్కడ. ఏమ్మా ఈరోజే నీకు విశ్రాంతి దినమే కావలసి వచ్చిందా స్వస్థతే అని చెప్పి అక్కడ అంటున్నప్పుడు దేవునికి చాలా కోపం వచ్చింది. నామకార్థతో జీవితం జీవించేవారు గారా, మొక్కుబడి ప్రార్థన చేసేవారు గారా. అబ్రాహాము కుమార్తె కొన్ని సంవత్సరాల నుంచి వేదన అనుభవిస్తుంది. ఈ దినం విడుదలయ్యింది. మీ గొర్రెైన మేకైన గోతులో పడితే అది తీయకుండా ఆ గోతులో వదిలేస్తారా? అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఎందుకంటే మొక్కుబడి ప్రార్థన చేయకూడదు, వేషధారణ ఉద్దేశం. అందుకే అంటున్నాడు ఇక్కడ, నీ పూర్ణ బలముతో, నీ పూర్ణ శక్తితో, నీ పూర్ణ వివేకముతో ప్రార్థన చేసిన రోజునే నీ మొర దేవుడు ఆలకిస్తాడు ఇక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. పండ్ల కంప గురించి దేవుడు చదివిస్తున్నాడు ఇక్కడ.
ఆ పండ్ల కంప అది చాలా స్వీట్గా మధురంగా ఉంటుంది. వేసవకాలపు పండ్ల కంప అంటే మామిడి పళ్ళు. అందుకంటున్నాడు, కానీ నీ జీవితం ఎలా ఉన్నదో అది చూసుకోలేకపోతున్నావు. అదే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఎందుకంటే దేవుని యందు విశ్వాసం లేక, దేవుని యందు నమ్మకం లేక మనం జీవిస్తున్నాం ఈ లోకంలో. పైకి మాత్రం మామిడి పండు చాలా అందంగా ఉంటుంది, తినాలని మధురంగా అనిపిస్తుంది, కానీ లోపల అది చాలా, ఎందుకంటే చాలా చేదుగా, పుల్లగా, పురుగుల పట్టి కూడా ఉంటుంది. మరి నీ హృదయం ఎలా ఉన్నదని దేవుడు అడుగుతున్నాడు ఇక్కడ. ఆమోసును ప్రశ్నిస్తున్నాడు. ఆమోసును ప్రశ్నించడం అంటే అది నిన్ను ప్రశ్నించినట్టే లెక్క. అక్కడ దేవుడు ఎక్కడ నీ హృదయం ఎలా ఉన్నదో ఒక్కసారి నువ్వు చూసుకో. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. జీవితం రోజులు దొరికిపోతున్నాయి అనుకుంటే కుదరదు. ఇక్కడ ఏదో జన్మన నీకు కష్టం రావచ్చు, బాధ రావచ్చు, ప్రాణం పోవచ్చు. కానీ నువ్వు సిద్ధపడి లేకపోతే మాత్రం కష్టమైపోతుంది. అక్కడ దేవుని యందు సిద్ధపాటు కలిగి ఉండాలి. కన్నీటి ఖర్చాలని సన్నిధులు ఏడవాలి. ఒక దినం మనం వెళ్ళాలి, తప్పదు. ఇక్కడ ఉండిపోం ఎవరిలో కూడా. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. అల్పయు మేఘయు నేనే, ఆదియు అంతము నేనే, సమస్తము నేనే, సర్వోధికారుడు సృష్టికర్తలని దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. అందుకే చెప్తున్నాడు కదా దేవుడు అక్కడ. ఏమొచ్చున్నాడు ఇక్కడ? 1 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 24, 23 వచ్చిన చదవండి. 1 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 23 వచ్చిన. చాలు. అందుకంటున్నాడు దేవుడు ఇక్కడ 23వ వచనంలో. దేవుడు ఏమొచ్చున్నాడు? ఏమని చెప్తున్నాడు? దేవుడి వాక్యము అదే చెప్తున్నాడు ఇక్కడ. సర్వ సృష్టికర్త, సర్వోన్నతుడు దేవుడు ఆయన. సర్వ శరీరులు గడ్డిని పోలిన వారు, వారి అందం ముందు గడ్డిపోలినది. ఎందుకంటే మన అందాన్ని చూసి, మన వాదాన్ని చూసి, మన డబ్బును చూసి ఈ లోకంలో మనం బ్రతకడం కష్టం. అందుకంటున్నాడు ఇది బాగుంటుంది, ఈ లోకంలో జీవించినంత వరకు బాగుంటుంది, మంచిగా ఉంటుంది. నీ అందాన్ని చూసుకొని, నీ వాదాన్ని చూసుకొని, నీ డబ్బును చూసుకొని. అదే ఏమంటున్నాడు? సర్వ శరీరంలో గడ్డిని పోలిన వారు, మనం గడ్డి పూచు లాంటి వారు, ఎందుకు పనికిరాని వారు. మనం గడ్డి గులాబీ పువ్వు చాలా అందంగా ఉంటుంది, కలర్ఫుల్గా ఉంటుంది. దగ్గరికి వెళ్ళి చూస్తాము, దగ్గరికి వెళ్ళి చూసేటప్పుడు అది వడిలిపోయి రాలిపోతుంది. మన జీవితం కూడా అంతే. ఒక దినం తప్పకుండా వడిలిపోయి రాలిపోతుంది. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఎందుకంటే అయితే ప్రభు వాక్యము ఎల్లప్పుడూ నిత్యము. మీరు ప్రకటించబడిన సువార్త వాక్యమే. వాక్యమే ఈ లోకంలో. అందుకే దేవుడు చెప్తున్నాడు ఇక్కడ. వాక్యం ఎల్లప్పుడూ ఉంటుంది. పిల్లలు పుడుతూనే ఉంటారు, పెద్దవాళ్ళు అయిపోతూనే ఉంటారు, చచ్చిపోతూనే ఉంటారు, కానీ ఆ వాక్యం మాత్రం అలాగే ఉంటుంది. ఎందుకంటే ఈ వాక్యము ద్వారా ఈ భూలోకంలో జరిగి తీరాలి. సృష్టి యావత్తు జరగాలి ఈ వాక్యం ద్వారా. బైబిల్ మనం తక్కువగా అంచనా వేస్తున్నాం. అది అంచనా వేయకుండా జీవ గ్రంథం ఈ బైబిల్ ప్రకారంగానే జరుగుతుంది. ప్రతిదీ కూడా ఈ వాక్య ప్రకారంగానే జరుగుతుంది. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఇక్కడ కొన్నేళ్ళకి దర్శనం వచ్చింది. ఎందుకంటే ఎలా వచ్చింది? ఆయన దేవుడు నమ్ముకున్నాడు, బైబిల్ చదువుకుంటున్నాడు కూర్చొని. కానీ ఆ బైబిల్ అర్థం అవ్వట్లేదు. అర్థం అవ్వకపోయేటప్పుడు కల్లా అప్పుడు దేవతతో ప్రత్యక్షమై కొన్నేళ్ళు పలానా చెరముకాని ఇంటి దగ్గర సీమోను ఉన్నాడు, అతను రమ్మని చెప్పన్నాడు. ఎందుకంటే సేవకుల్ని దేవుడు ఎందుకు ఏర్పాటు చేస్తాడు? యేసు ప్రభు ఒక సేవకుడు, అయినా యాజకుడు. వాక్యం చెప్పడానికే వచ్చాడు, కానీ తీర్పు తీర్చడానికి కాదు. వాక్యము ద్వారా ప్రతి మనిషిని మార్చడానికే వచ్చాడు.
ఆయన నోటి మధ్యలో జీవపు ఊచలు. ఆ జీవపు ఊచలు అది మన బ్రెయిన్లోంచి బాడీలోకి వెళ్ళిపోతుంది ఆ వాక్యం. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఆ జీవ వాక్యము అంటే మన జీవానికి సంబంధించిన వాక్యం, ఈ జీవానికి సంబంధించిన వాక్యం. అందుకు జీవవాక్యం అన్నాడు దేవుడు ఇక్కడ. అందుకే దేవుడు సెలవిస్తున్నాడు ఇక్కడ, సర్వాధికారుడు సృష్టికర్త సర్వోన్నత దేవుడైన. అదే చెప్తున్నాడు ఇక్కడ. మన చర్మకానికి తెలిసి శివుడు ఉన్నాడు, వెళ్ళి తీసుకొని రా అన్నాడు ఇక్కడ. 2 మనుషులు పంపించాడు. ఈ లోపల మిద్దె మీదకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేస్తున్నప్పుడు ఆకాశం నుంచి ఒక బుట్ట కిందకు దిగి వస్తున్నది. ఆ బుట్టలో ఈ లోకంలో జీవ జలరాశులు కదులుతూ మెదులుతూ ఉన్నాయి. పాములు, చెరులు, కప్పలు అంటే మనుషులము అలాంటి మనస్తత్వం కలిగి ఉన్నాము అన్నమాట. పాములు, జర్రెలు, ఎందుకంటే ప్రతిదీ కూడా అలాంటి మనస్తత్వం కలిగి ఉన్నామని దేవుడు అక్కడ చూపెడుతున్నాడు. ఆ బుట్టలో ఉన్న జంతువులు హర్షవా ఇలా వర్తరబట్టవా అలాంటి మనస్తత్వము కలిగి ఉన్నామని చెప్తున్నాడు దేవుడు అక్కడ. అందుకే దేవుడు చదివిస్తున్నాడు ఇక్కడ. వాటి చంపుకొని తినంటున్నాడు. స్వరం వినబడుతుంది. ఆ పుట్ట కిందకు వచ్చేస్తుంది. పేతురు చూస్తున్నాడు, అది కదులుతూ మెదులుతూ ఉన్నాయి అదో రకంగా. అప్పుడు స్వరం వినబడుతుంది, వాటిని చంపుకొని తిను, వాటిని చంపుకొని తిను, వాటిని చంపుకొని తిను. ప్రభా, ఆ పవిత్రమైనవి ఇష్టమైనవి కదా, అది ఎలా చంపుకొని తింటాను అంటున్నాడు పేతురు అక్కడ. ఎందుకంటే మనకి అపవిత్రంగానే ఉంది అక్కడ. కానీ దేవుని దృష్టిలో అపవిత్రతను పోగొట్టాలి అక్కడ. నువ్వు వాక్యం చెప్పి నువ్వు ప్రార్థన చేసి ఆ అపవిత్రతను పోగొట్టినప్పుడే దేవుడు సంతోషపడతాడు అక్కడ. అందుకు అక్కడ చూపెడుతున్నాడు అక్కడ. కానీ పేతురు దృష్టిలో అవి జంతువులు, అవి బెదురుతున్నాయి, అదో రకంగా ఉంది. కానీ దేవుని దృష్టిలో అక్కడ నువ్వు చంపుకొని తినంటున్నాడు అక్కడ. లేదు ప్రభా అన్నప్పుడు నేను పవిత్రపరిచి పంపించాను కాబట్టి నువ్వు చంపుకొని తినవలసిందే. నేను వెళ్ళగొట్టడంలో అక్కడికి వెళ్ళి వాక్యం చెప్పు, పో, వాళ్ళు మార్చు. నీకు అదో రకంగా అనిపించవచ్చు ఆ జంతువుని చూసి. కానీ ఆ జంతువుని వాక్యం ద్వారా కంట్రోల్ చేయి, నీ వైపుకు తిప్పుకో. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. అలాగే ప్రభు అన్నాడు, నీకోసం 2 భాషలు వచ్చాను, నువ్వు వెళ్ళు అన్నాడు దేవుడు అక్కడ. అక్కడప్పటికీ కొన్నేళ్ళు చుట్టుపక్కలందరినీ పిలిచేశాడు. నేను ఒక్కడే కాదు వాక్యం వింటాను, నా కుటుంబం ఒకటే కాదు మారడానికి, చుట్టుపక్కలందరూ మారాలి. ఎందుకంటే దేవుడి సేవ అది కొంతమంది చేయగలరు, అందరూ చేయలేవు. అందుకంటున్నాడు అక్కడ, ఓపిక కావాలి, ప్రేమ కావాలి, ఆదరణ కావాలి. సేవ చేయాలంటే అది కొంతమందికే దొక్కుతున్నది, అది చేయడానికి, సేవ చేయడానికి. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. జీవాధిపతి దేవుడు, సర్వాధికారుడు, సృష్టికర్త, సర్వోత్తర దేవుడు అయినా ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఏమొచ్చున్నాడు ఇక్కడ, వాక్యం చెప్పేశాడు. పేతురు వచ్చి జనం కిటకిటలాడిపోతున్నారు. వాళ్ళందరూ ఎవరు? అన్ని జనాంగం. ప్రార్థన చేసేటప్పటికల్లా అందరి మీద పరిశుభ్రం వచ్చేసింది. అప్పుడు పేతురు అనుకుంటున్నాడు, దేవుడు పరిశుభ్రతి కాడు. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం. అన్నాను అందుకంటున్నాడు. కాబట్టి విశ్వాస సంబంధుడే అబ్రాహాము కుమారుడని మీరు తెలుసుకోండి. ఎవరికి విశ్వాసం ఉంటుందో వాళ్ళు అబ్రాహాము బిడ్డలు.
దేవుడు విశ్వాసం మూలముగా అన్ని జనులను నీతిమంతులుగా తీర్చిన లేఖనం ముందుగా చూచి అన్ని జనంగానే విశ్వాసం మూలముగా నీతిమంతులుగా తీర్చిదిద్దుతున్నాడు దేవుడు. ఇక్కడ నీ యందు అన్ని జనులందరూ ఆశ్రయింపబడుతురని అబ్రాహాముకు సువార్త ముందుగా ప్రకటించాడు. ఎందుకంటే అబ్రాహాం గారికి ముందుగానే వాక్యం చెప్పబడింది. ఎందుకంటే అన్ని జనాంగము నీ ద్వారా మారుతారని. అబ్రాహాం గారి విశ్వాసపు తండ్రి కాబట్టి యేసు ప్రభు కూడా ఈ లోకంలోకి వచ్చాక విశ్వాసాన్ని ఇచ్చాడు. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టమే ఉండలేము. ఆయన మీద నమ్మకం ఉన్నప్పుడే కార్యం జరిగిస్తాడు దేవుడు. అక్కడ అదే మాట్లాడుతున్నాడు. ఇక్కడ 11వ వచనంలో ఆమోసులో, రాబో దినముల యందు దేశములో నేను క్షేమము పుట్టింతును, అది అన్నపానము లేకపోవట చేత కలుగు క్షేమము కాక. భోజనం గురించి కాదు ఇక్కడ మాట్లాడుతున్నాడు, నీ మనస్సు గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. అందుకంటున్నాడు, నువ్వు వారం రోజులైనా ఉండిపోవచ్చు ఉపవాస ప్రార్థన చేసినప్పుడు. అందుకంటున్నాడు దేవుడు ఇక్కడ. ఏమొచ్చినాడు ఇక్కడ? రాబో దినముల యందు దేశములో నేను క్షేమము పుట్టింతును, అది అన్నపానము లేకపోవట చేత కలుగు క్షేమము కాక, యెహోవా మాటను వినకపోవటం వల్ల కలుగు క్షేమముగా ఉంటుంది. దేవుని మాట వినకపోతే ఎలా ఉంటుందో చెప్తున్నాడు ఇక్కడ. యేసు ప్రభు 40 దినాలు ఉపవాస ప్రార్థన చేశాడు. ఆయన చేసినప్పుడు ఊగిపోతూ జోగిపోతున్నాడు. మంచినీళ్ళు కూడా తాగలేదు అక్కడ. జోగిపోతున్నప్పుడు అపవాది శోధించడానికి వచ్చింది దేవుణ్ణి. అప్పుడు అంటుంది, ప్రభా నువ్వు ఆకలితోనే అలా ఊగిపోవడానికి ఎందుకు? నువ్వు అద్భుత కార్యం చేసుకోగలవు కదా, నీ చేతిలో ఉంది కదా. ఎలాంటి అద్భుత కార్యమైనా ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకొని తినవచ్చు కదా, ఎందుకు అలా నువ్వు ఊగిపోతున్నావు? ఆకలికి తట్టుకోలేకపోతున్నావు ఏంటి అని ప్రశ్నిస్తుంది అక్కడ అపవాది. అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు, ఎందుకంటే మన జీవానికి రాజు ఆయన. దేవుడు చెప్తున్నాడు, ఏమొచ్చినాడు? భోజనము పానము కాదు. అదే దేవుడు శ్రమిస్తున్నాడు ఇక్కడ. ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకొని తినమని చెప్పినప్పుడు మనిషి రొట్టె వల్ల కాదు జీవించేది, దేవుడు నోటి నుంచి వచ్చి ప్రతి మాట వల్ల జీవించాలి. ఎందుకంటే వాక్యము ద్వారా నేను జీవించాలి. నీ జీవానికి అది ఆహారము. ఈ శరీరానికి ఏది తిన్నా ఇది ఉండదు అక్కడ. అందుకంటున్నాడు, ఈ భోజనం తింటున్నావు, టిఫిన్ తింటున్నావు, అన్నీ తింటున్నావు అంటే శరీరం కోసమే. మరి జీవానికి నువ్వేం తింటున్నావు? నువ్వు ఎలా ఉంటున్నావు? ఈ జీవానికి వాక్యం నీలోకి వస్తుందా? నీలో ప్రవహిస్తుందా? ఆ వాక్యం నీలో ప్రవహించినప్పుడే నీ జీవము బలపడుతుంది అక్కడ దేవుని దృష్టిలో. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఈ జీవము బలంగా ఉండాలంటే వాక్యము నీలో ఉండాలి. వాక్యము నీలో ఉండాలంటే నువ్వు పవిత్రంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి. నువ్వు వాక్యం చదివినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు దేవుడితో కలిసి నువ్వు జీవించాలి. అదే చెప్తున్నాడు ఇక్కడ. అదే చెప్తున్నాడు ఇక్కడ. జీవజలమూట, వాక్యమే జీవజలమూట నీ బ్రెయిన్ నుంచి బాడీలోకి వెళ్ళిపోతుంది వాక్యం. అందుకంటున్నాడు దేవుడు ఇక్కడ. ఒక పాపం చేసిన స్త్రీ ప్రభు కోసం ఎదురు చూస్తూ ఉంది. ఎదురు చూస్తూ ఉన్నప్పుడు ప్రభు కనబడతాడని ఎదురు చూస్తుంది, కానీ కనబడటం లేదు. మనకు దేవుడు కనబడటం లేదు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. మనకి కూడా దేవుడు కనబడటం లేదు. ప్రార్థన ద్వారా కనబడుతున్నాడా? వాక్యం ద్వారా కనబడుతున్నాడా? దేని ద్వారా మనకు కనబడుతున్నాడు దేవుడు ఇక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఆవిడకి కనబడటం లేదు. ప్రభుత్వం ఎలాగైనా ప్రభుతో మాట్లాడాలని ఆశపడుతుంది. ధనవంతుడు ఏం చేశాడు? అందరిని పిలిచాడు, ఊర్లో పెద్దలందరినీ. యేసు ప్రభు కూడా ఒక పెద్ద మనిషి కదా, ఆయన్ని కూడా పిలిచాడు. ఆయన వచ్చేస్తున్నాడు లోపలికి, వాళ్ళ దుడ్లోకి యేసు ప్రభు.
దూరం నుంచి చూసింది పాపం చేసిన స్త్రీ, అయ్యో దేవుడు కనబడుతున్నాడు నాకు, ఎలాగైనా ఆయన దగ్గరికి నేను వెళ్ళిపోవాలని చెప్పి పరిగెట్టుకుని వస్తుంది. ప్రభువుకు తెలుసు ఆవిడ వస్తుందని, తెలియని దేవుడి కథ కదా. అందుకంటే 20 రాసిన పత్రిక 17వ అధ్యాయము 9వ వచనం. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలిగి, దాన్ని గ్రహింపగలవాడు ఎవడు? ఒకరి ప్రవర్తన బట్టి వాని క్రియను పాలన చొప్పున ప్రతీకారం చేయుటకు యెహోవాను నేను హృదయమును పరిశీలించేవాడను, అంతరంగం పరీక్షించేవాడను. చాలు, అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది. ఎందుకంటే అది భయంకరం, మనసు పర్యాల విధాలకు అయిపోతుంది. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహింపగలవాడు కూడా. మనం గ్రహించం, మనం చేసిందే మంచి పని అనుకుంటాం, కానీ మనం గ్రహించేటప్పటికే చాలా దూరం అయిపోతుంది. అందుకంటున్నాడు దేవుడు ఇక్కడ, గ్రహించగలవాడు ఒకరి ప్రవర్తన బట్టి. ఎందుకంటే ఈ లోకంలో నీ క్రియ, నీ ప్రవర్తన జడ్జ్మెంట్, తీర్పులోకి వచ్చేస్తాడు దేవుడు ఇక్కడ. ఒకరి ప్రవర్తన బట్టి నీ ప్రవర్తన ఎలా ఉంది, నువ్వు ఎలా ఉంటున్నావు, వారి క్రియలు పొలము చొప్పున. ఎందుకంటే మనం చేసే ఫలితాన్ని బట్టి ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, వారి క్రియలు పొలము చొప్పున ప్రతీకారము చేయుటకు యెహోవాను నేను హృదయమును పరిశోధించువాడను, అంతరంగాలను పరిశీలించే దేవుడు. అంతరంగాన్ని పరిశీలిస్తున్నాడు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ, అదే చెప్తున్నాడు. నీవి హృదయాన్ని చూస్తున్నాడు దేవుడు అక్కడ. వచ్చేసింది ఆమె కాళ్ళ దగ్గర నిలబడి ఏడుస్తుంది, ఎక్కెక్కి ఏడుస్తుంది. ప్రభా ఈ రోజు తప్పు చేశాను, ప్రభా ఈ రోజు తప్పు చేశాను, ప్రభా ఈ రోజు తప్పు చేశాను, క్షమించమని అడుగుతున్నారు. చాలామంది ధనవంతులు ఉన్నారు, ఆ ధనవంతుడు పక్కనే కూర్చున్నాడు యేసు ప్రభు పక్కన. గట్టిగా చేస్తుంది, ఏడుస్తుంది గట్టిగా. పరిశుద్ధాత్మ మనలో కూర్చున్నప్పుడు మనము కూడా గట్టిగా ఏడుస్తాం, మన పాపాలు ఒప్పుకుంటాం అక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ, మన పాపాలు ఒప్పుకుంటాం, ఒప్పించేస్తాడు దేవుడు అక్కడ. అప్పుడు ఆవిడ అంత గట్టిగా ఏడుస్తూ, అప్పుడు దేవుడు ఆ హృదయానికి సేద తీర్చాడు, తన పాపాలను క్షమించేశాడు అక్కడ. క్షమించేసి ఓదార్పు ఇచ్చాడు. అప్పుడు ఏడుస్తున్నప్పుడే తన పాపాలను క్షమించేశాడు దేవుడు అక్కడ. ఇరుడు హృదయం నాకు కావాలి కానీ బొల్లలు నాకు వద్దంటున్నాడు. కన్నీటి ప్రార్థన జవాబు ఇచ్చే దేవుడు ఆయన. అక్కడ వాడు జవాబు ఇచ్చేసాడు దేవుడు అక్కడ. మంచిగా చేస్తాడు, ఆ హృదయానికి ఊరట కలిగించాడు దేవుడు అక్కడ. అప్పుడు ఆమె వెంటనే ప్రేమ కలిగింది దేవుడి మీద. తన వెంటనే ఆ పాదాలు తుడిచి ఎంతసేపు ముద్దు పెట్టుకుందో తెలియదు, చాలాసేపు ముద్దు పెట్టుకుంది. అప్పుడు అంటున్నాడు అక్కడ, పక్కనున్న ధనవంతుడు ముఖం అందుకు చీకరించుకొని, ఏంటంటే అలా చేస్తుంటే ఆయన ఏం మాట్లాడేంటి? ఎందుకంటే మనకు అలా అనిపించవచ్చు, కానీ దేవునికి నీ భక్తురాలకు ఉన్న సంబంధం అక్కడ చూపెడుతున్నాడు దేవుడు ఇక్కడ. అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. అతను చూసి సీమోను చూసి పక్కనున్న ధనవంతుడి, సీమోను ఒక చెప్తాను వింటావా అన్నాడు. చెప్పండి ప్రభు అన్నాడు. ఒక ధనవంతుడికి 2 రుణస్తులు ఉన్నారు. ఒకడు 50 దేవుళ్ళకు తీసుకెళ్ళాడు, 500 దేవుళ్ళకు తీసుకెళ్ళాడు. ఇద్దరు పట్టుకెళ్ళి తినిపిస్తారు. అప్పు తీర్చలేమనుకున్నారు, అప్పు కొట్టేశారు పోమన్నాడు దేవుడు అక్కడ. అప్పు కొట్టేశారు అన్నాడు. మరి మీ పాపాలు కూడా అలాగే దేవుడు కొట్టేయాలి కదా. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఎవరెక్కువ ప్రేమించారు? ఆ ధనవంతుడిని. అప్పు కొట్టేశాడు కదా. అప్పుడు అతను అంటున్నాడు, సీమోన్ 50 దినముల వాటితో పాటు 500 దినాలు అప్పు తీసుకెళ్ళాడు కదా, అతనే ఎక్కువ రుణస్తుడు, అతన్ని ఎక్కువ ప్రేమించాడు. ఆహా శబాష్, బాగా చెప్పారే, చాలా చక్కగా చెప్పు. మరి నీ ఇంటికి వచ్చాను కదా, నా కాళ్ళకు నీళ్ళు ఇచ్చావా? లేదు ప్రభు. ఆమె వచ్చిన దగ్గర నుంచి తన కన్నీరు కడుస్తున్న బాధలు కడుగుతున్నాను. సీమోను, నన్ను ముద్దు పెట్టుకున్నావా? లేదు ప్రభు. ఆమె వచ్చిన దగ్గర నుంచి తన తల వెంట్రుకలు తెచ్చి ముద్దు పెట్టుకుంటున్నాడు. సీమోను, నా తల మీద నువ్వు పోసి అభిషేకం చేసావా? లేదు ప్రభు.
ఆమె తన శరీరం నమ్ముకొని అంతరంగుని బదులుకుంటే నా బాధల మీద మూసింది. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఎందుకంటే సంఘానికి చెప్పేది ఏంటంటే ప్రేమ కలిగి ఉండాలి. ఎందుకంటే నీకెంత డబ్బు ఉండొచ్చు, హోదా ఉండొచ్చు, ప్రేమ లేకపోతే కష్టం. క్రైస్తవ జీవితం ఒక పూల పంట కాదు. ముళ్ళ కంచెలు, రాళ్ళు రంపులు దాచి వెళ్ళాలి. పరలోక రాజ్యం వెళ్ళాలంటే చాలా కష్టపడాలి అక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. సంఘం ప్రేమ కలిగి ఉండాలి. అందరం సేవ చేయలేం. అది కొద్దిమంది చేయగలరు, ఓపిక కలిగి, సహనం కలిగి. ఇక్కడ సండే స్కూల్ నడిపించారు. వాళ్ళు లెటర్ పంపించారు, రమ్మని వెళ్ళారు. వాళ్ళు కూడా కష్టపడ్డారు. సండే స్కూల్ పిల్లలు కూడా వెళ్ళిన తర్వాత చెప్పాను, బహుమతి గురించి ఆశపడద్దు, ఆ సంఘంతో కలిసి మనం ఉన్నామా లేదా అని చూసుకోవాలి అక్కడ అని చెప్పాను. రాత్రి 8 గంటలకు వచ్చారు. తర్వాత స్త్రీల కూటమి వాళ్ళు లెటర్ వచ్చింది. దేవుడు అదే మాట్లాడుతున్నాడు. ఏమొచ్చినాడు? శ్రీమనుతో అంటున్నాడు దేవుడు ఇక్కడ. దేవాది దేవుడు, సర్వాధికారులు, సృష్టికర్త. ఏమంటున్నాడు ఇక్కడ? అమ్మా, నువ్వు ఎక్కువగా ప్రేమించావు కాబట్టి ఎక్కువ పాపాలు కట్టబడ్డాయి. నువ్వు తక్కువగా ప్రేమించావు కాబట్టి తక్కువ పాపాలు కట్టబడ్డాయి. ఎక్కువ పాపాలు కడిగినా, ఎక్కువ పాపాలు చేసినా క్షమించేసేటట్టు చేసుకొని పాపం చేసేసి. కానీ ధనవంతుడు దేవుడిని ప్రేమించలేకపోయాడు, తక్కువగానే ప్రేమించాడు. అందుకే దేవుడు ఇక్కడ ఏమొచ్చినాడు ఇక్కడ. అలాగే నమ్మా చెప్పాను, స్త్రీల కుటుంబాలు మేము వెళతామమ్మా అన్నారు. అలాగే అని చెప్పి ఆ రోజు స్త్రీల కుటుంబంలో 3 గంటల వరకు వాళ్ళు పాటలు పాడి, ఆంధ్రప్రదేశ్ కీర్తనలు అంటే చాలా పెద్ద పాటలు ఉంటాయి. చాలా కష్టపడ్డారు. తర్వాత వాళ్ళందరూ కూడా ఒక దగ్గర కూడుకొని అట్లా కష్టపడ్డారు. శుక్రవారం సాయంత్రం వచ్చేసారు. స్త్రీల కుటుంబాలందరూ మన చర్చి స్త్రీల కుటుంబాలందరూ వచ్చి వాక్యం విన్నారు. ఆ తర్వాత మీరు వెళ్ళండమ్మా, మేము పాటలే పాడుకోవాలన్నారు. 11 గంటల వరకు ఉన్నారు. ఎందుకు ఉండాలి? అది అవసరమా? ఉండవలసిన పని లేదు కదా. అందుకంటున్నాడు. ఆ తర్వాత తెల్లవారితే ప్రోగ్రాం 8:30కి వెళ్ళిపోవాలి, రాత్రి 8:30కి రావాలి. అక్కడ పిలిచేది ఏంటి? వీళ్ళు పేర్లు ఎట్టు పిలవలేదే. ఎవరు పిలిచారు అక్కడ? ఎందుకంటే యునైటెడ్ చర్చ్ మురళీధర్ గారు. మరి వాళ్ళు పిలవలేదు. వాళ్ళ పేరెంటే? వాళ్ళు ఎంత కష్టపడ్డారు. భర్తల్ని బిడ్డలందరిలో వేసి పాటల్లో అన్నింటిలో కూడా. ఎందుకంటే మనం ఎంక్వైరీ చేస్తున్నాం. ఈ సంఘం, మన సంఘము ఎంక్వైరీ చేస్తుంది. ఆపల సంఘం వాళ్ళని అడుగుతున్నాం, మా సంఘం అని ప్రైజ్లను తెచ్చారా? అవునమ్మా, తెచ్చారు. ఆపల సంఘం నుంచి ప్రైజ్లు వచ్చేసి చెప్పారు. అప్పుడు ఎంతో బాధకర విషయం అది. అతను చెప్పేవాళ్ళ మనసులో కూడా వీళ్ళకి విశ్వాసం లేదేమో వీళ్ళ సంఘం మీద. వీళ్ళు పాటలు పాడతారు, వాక్యం చెప్తారని నమ్మకం లేదేమో. అందుకే మనం అడుగుతున్నారు, అది జరుగుతుందా, అది నిజమా అని అడుగుతున్నారు అక్కడ. అది ఎంతో బాధకర విషయం. దేవుడు నమ్మకం వచ్చినట్లట. వీళ్ళకేం లేదు, బాధపడుతున్నారు. ఎందుకు ఎంత కష్టపడ్డాం, ప్రయోజనం లేకపోయింది. సంఘంలో ఎంతలా మాట్లాడుతున్నప్పుడు ఏంటని చెప్పి బాధపడుతున్నారు వీళ్ళు. అయినా దేవుడు బాధ పెట్టినట్లు లెక్క. అందుకంటున్నాడు అక్కడ. ఎందుకంటే దేవుడి మాట అది. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. దయచేసి మీకు చెప్పేది ఏంటంటే, మీరు ఏదైనా సంతోషకరమైనది ఏదన్నా ఉంటే కంగ్రాచులేషన్ చెప్పండి. ఇష్టం లేదనుకోండి,
మౌనంగా ఊరుకోండి, అంతేకాని ఇలాంటి చేయకూడదు. ఎందుకంటే దేవుణ్ణి బాధ పెట్టినట్టుగాను సంఘాన్ని బాధ పెట్టినట్టుగా ఉంటుంది. అందుకే ఇక్కడ ఏమొచ్చున్నాడు, ఇక్కడ యేసు ప్రభు దగ్గరికి ఒక ధనవంతుడు వచ్చాడు. వచ్చి, అయ్యా నా పనివాడికి పక్షవాతం వచ్చింది, ప్రార్థన చేయమన్నాడు. అదే మాట చెప్పాడు, అక్కడ ప్రార్థన చేయమన్నాడు. దేవుడు ఏమన్నాడు, 10,000 ప్రార్థన చేసి వద్దామన్నాడు. అప్పుడు ఆ ధనవంతుడు ఏమొచ్చున్నాడంటే, నేను తీసుకెళ్ళే అర్హత నాకు లేదు ప్రభా, నేను తీసుకెళ్ళే అర్హత నాకు లేదు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఎందుకంటే దేవుని యందు ఎంతవరకు నమ్మకంగా ఉంటున్నాము, విశ్వాసంతో ఉంచున్నాము. అప్పుడు అంటున్నాడు, చుట్టూ చూసి ఇలాంటి విశ్వాసాన్ని నేను ఎక్కడా చూడలేదు, ఇలాంటి విశ్వాసం నేను ఎక్కడా చూడలేదు. నీ పనివాడి స్వస్థ అయిపోయింది ఎలవయ్యా అన్నాడు దేవుడు. అక్కడ నీ పనివాడికి స్వస్థ అయిపోయింది, వెళ్ళు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు అక్కడ. ఎంతవరకు దేవుల్లో మనం ఉంచున్నాం, ఆయన కృపను ఎంతవరకు పొందుతున్నాం, ఆయన ఆశీర్వాదం ఎంతవరకు పొందుతున్నాం. అందుకే ఉంచున్నాడు. కాబట్టి 12వ వచనం, జనులు యెహోవా మాట వెతుకుటకై ఈ సముద్రము నుండి ఆ సముద్రము వరకును, ఉత్తర దిక్కు నుండి తూర్పు దిక్కు వరకును సంచరించుదురు కానీ అది వారికి దొరకదు. అందుకే చూడండి ఇక్కడ ఎంతవరకు మన దేవునిలో విశ్వాసం కలిగి ఉంటున్నాం, ఎంతవరకు మనం కన్నీరు కారుస్తున్నాం, దాన్ని బట్టి మనం ఫలితాలు పొందగలం, ఆశీర్వాదాలు పొందగలం. అదే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. కాబట్టి జనులు యెహోవా మాట వెతుకుటకై ఈ సముద్రము నుండి ఆ సముద్రము వరకును, ఉత్తర దిక్కు నుండి తూర్పు దిక్కు వరకును సంచరించుదురు కానీ అది వారికి దొరకదు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. 18 చదవండి. మరి ఏ ఆజ్ఞ అయినా ఉన్న ఎడల అదియు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలెనను వాక్యంలో సంక్షేమముగా ఇమిడి ఉన్నది. ప్రేమ పొరుగు వారికి కీడు చేయదు కనుక ప్రేమ కలిగి ఇందుట ధర్మశాస్త్రమును నెరవేర్చుటే. చాలు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. రోమీయులకు రాసిన పత్రిక 13:8 వచ్చిన చూడండి. ఒకరినొకడు ప్రేమించిన విషయంలో తప్ప మరేమీ ఎవరికి అచ్చి ఉండవద్దు. ఎందుకంటే అచ్చి ఉండడం, ప్రేమ ఒక్కటే, అచ్చి ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి. ఒకరినొకడు ప్రేమించిన విషయంలో తప్ప మరి ఏమీ ఎవరికే అచ్చి ఉండవద్దు. దేని గురించి కూడా వచ్చి ఇతరులుగా ఉండకూడదు. పొరుగు వారిని ప్రేమించేవాడే ధర్మశాస్త్రం నెరవేర్చినవాడు. ఎందుకంటే నీ పొరుగు వారిని ప్రేమించమని దేవుడు చెప్తున్నాడు. ఎంతవరకు మన పొరుగు వారిని ప్రేమిస్తున్నాము అక్కడ. జాగ్రత్తగా వ్యభిచరింపవద్దు, నరహత్య చేయవద్దు, దొంగిలవద్దు, ఆశింపవద్దు. దేవుడు ఎక్కువగా ఇక్కడ ప్రశ్నించేది ఆశింపవద్దు, ఆశించకూడదు. అదే దేవుడు చెప్తున్నాడు ఇక్కడ. నీ పొరుగు వారిని ఇల్లుని ఆశిస్తావు, నీ పొరుగు వారిని భర్తను ఆశిస్తావు, నీ పొరుగు వారి భార్యను ఆశిస్తావు. ఆశించడం గురించి దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. అదే చెప్తున్నాడు, నువ్వు ఎలా ఉన్నావో దేవుని యందు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. నరహత్య చేయవద్దు, దొంగిలవద్దు, ఆశింపవద్దు అంటే మరి ఏ ఆజ్ఞ అయినా ఉన్నాయడా అది నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించవాలన్న వాక్యములో సంక్షేమంగా ఇముడి ఉండదు. ఎందుకంటే దేవుని రక్తం ప్రేమ 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 నడుస్తుంది అక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఎంతవరకు మన పొరుగు వారిని ప్రేమించగలుగుతున్నాం, ఆదరించగలుగుతున్నాం. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ ప్రేమే లేకపోతే ఈ లోకంలో కష్టం, బ్రతకడం కష్టమైపోతుంది. ఆ ప్రేమే ఉంటారు మనకి. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ.
ఇక్కడ ఏమంటున్నాడు? ప్రేమ పొరుగు వారికి కీడు చేయదు. ప్రేమ ఎప్పుడు కూడా నీ పొరుగు వారికి కీడు చేయదు. ప్రేమించే మనసు ఉన్నప్పుడు, అందుకే అంటున్నాడు కదా దేవుడు ఇక్కడ, ఎలాంటి శత్రువుడైనా ప్రేమ కలిగి ఉంటే నువ్వు వెళ్ళి కౌగిలించుకున్నప్పుడు అతను మిత్రుడిగా మారిపోతాడు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ, ప్రేమ కలిగి ఉండాలి. అదే చెప్తున్నాడు ఇక్కడ. యేసు ప్రభు ముఖం మీద వేసి గుద్ది ఆయన అంగీ చెప్పేసి ఎన్ని చేసినా సరే మౌనంగానే భరించాడు ఆయన. పిల్లలు తడుపుతున్నాడు, నువ్వు దేనికి జవాబు చెప్పబెట్టి? సిలువ ఎక్కించేవాడు నేనే, సిలువను తెచ్చేవాడు నేనే. మాట్లాడన్నాడు దేవుడు అక్కడ పిల్లలతో, యేసుప్రభు. అప్పుడు యేసుప్రభు అంటున్నాడు, ఎందుకంటే నీవు కాదు పైకి ఎక్కించేవాడిని, సిలువ తెచ్చేవాడు నువ్వు కాదు. పైనుంచి ఆర్డర్ వస్తే తప్ప నువ్వేమి చేయలేవు. నీవు కాదు, మట్టి బొమ్మవు, ఒక మనిషిని తండ్రి దగ్గర నుంచి రావాలి. నాకు నేను సిలువ ఎక్కాలంటే దించాలన్నా ఆయన దగ్గర నుంచి ఆర్డర్ రావాలి. అందుకే అంటాడు కదా, ప్రాణం పోయేటప్పుడు చెయ్యి వదిలేస్తాడు తండ్రి. ఆ చెయ్యి వదలకపోతే ఆ ప్రాణం పోదు. ప్రాణం పోతేనే కానీ ఈ మరణ శాసనం రద్దు కాదు. మరణ శాసనం రద్దు అవ్వాలంటే అక్కడ ప్రాణం పోవాలి యేసు ప్రభుకి. అందుకంటున్నాడు కదా, పాపము పరముఖమైనప్పుడు మరణము తెచ్చాము, ఆజ్ఞ ప్రసక్త లేదు అక్కడ. అందువలన అక్కడ ప్రాణం పోవాలంటే దేవుడు ఆయనలోంచి వెళ్ళిపోవాలి. తండ్రి యేసు ప్రభుత్వం చెడిపోతేనే తప్ప ఆ ప్రాణం పోదు. దేవా నా దేవా నన్ను ఎందుకు చేయబడిచింది? నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయబడిచింది? అంతకంటున్నాడు కదా దేవుడు అక్కడ. సర్వ సృష్టికర్త సర్వోన్నత దేవుడు ఆయన. నా ఆత్మను నీ చేతులకు అప్పగిచ్చేస్తున్నా. తండ్రి చేతికి అప్పగిస్తున్నాడు అక్కడ తన ఆత్మను. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. అలాగే స్టెప్పును కూడా రాళ్ళతో కొట్టి చెప్పినప్పుడు అతను ఎవరు చేపలు పట్టే జాలరి, మనుషులు పట్టే జాలరిగా చేశాడు దేవుడు అక్కడ. సౌలు చంపించేస్తాడు అక్కడ స్టెప్పుని. ఆ రక్తపు బట్టలు పట్టుకుంటాడు సౌలు. అప్పుడు అంటాడు, తండ్రి మీరేమి చేస్తున్నారో నాకు తెలియదు, క్షమించు. నా ఆత్మని సరిగ్గా వచ్చేస్తున్నాడు స్టెఫెన్. తండ్రి కుటుంబాన్ని కూర్చున్న యేసయ్య గబాలు లేచి ఆ స్టెఫెన్ని తీసుకొని కౌగులించుకొని సింహాసనం ఎదురు అధిష్ఠిస్తున్నాడు దేవుడు అక్కడ. ఎందుకంటే యేసు ప్రభు పక్కన 12 సింహాసనాలు వేయబడి ఉన్నాయి కదా. ఆ సింహాసనం మీద కూర్చోబెట్టాడు స్టెఫెన్. వాళ్ళెవరు చేపలు పట్టి చాలు నీళ్ళు విలువలేని మనుషులు, కానీ దేవుడి దృష్టిలో వాళ్ళు చాలా మంచి విలువైన వారు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. జీవాలు పొందిన దేవుడు, సర్వాధికారుల సృష్టికర్త, సర్వోన్నత దేవుడు అయిన పాస్టర్ అంటే విలువ ఉండదు ఒక్కరికి. పాస్టర్ అంటే చదువు లేనివాడు. చదువు లేకపోతేనే పాస్టర్గా వస్తాడు ఆయన. చదువుంటే రారు కదా, ఇంజనీరో డాక్టర్లు అయిపోతారు. అందుకు పాస్టర్లు అంటే విలువ లేదు. మా మనవరాలు చదువు చెప్తూ మా కోడలు అంటుంది, చదవకపోతే నువ్వు పాస్టరే అవుతావు, నీకు చదువు రాకపోతే నువ్వు పాస్టరే అవుతావు. అంటే చదువు రాగానే అందరూ పాస్టర్లు అయిపోతారా? ఇంకా అలా వెళ్తే ఇంకేంటి? అందుకు నువ్వు చదువుకో. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. మొన్న మా పెద్దోడు నేను పాస్టర్గా చేద్దాం అనుకుంటున్నాను అన్నాడు. నాకేం లేదు రాము, నేను పాస్టర్ అనేసి సరేటప్పుడు భూమి మీద ఒకటి కొట్టాడు. పాస్టర్ అంటే తక్కువ అనుకుంటున్నావా? మా అమ్మ చాలా తక్కువగా కనబడుతుందా నీకు? ఒక్కడు కొట్టాడు.
మీద. పాస్టర్ అవ్వాలంటే మేము అవ్వలేకపోతున్నాం. ఎప్పటి నుంచో ఆవిడ పాస్టర్ అవ్వాలని గంజుకలాడుతుంది మమ్మల్ని, కానీ మేము అవ్వలేకపోతున్నాం. అంటే అంత తక్కువగా చూడకండి. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. దేవుని సేవకులంటే యేసు ప్రభు ఒక యాజకుడు. ఆ యాజకులతో సమానంగా నిలబెడుతున్నాడు దేవుడు ఇక్కడ మమ్మల్ని. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ ఏమని చెప్తున్నాడు? ఇక్కడ సువార్త చదవండి. ఆయన దోణి ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళి, అంతటా సముద్రం మీద తుఫాను లేచినందున ఆ దోణి అలల చేత కలపబడింది. అప్పుడు ఆయన నిద్రించుచుండగా వారు ఆయన వద్దకు వచ్చి, ప్రభువా, నశించిపోతున్నాము, మమ్మల్ని రక్షించమని చెప్పి ఆయనను లేపి, అందుకు ఆయన, అల్ప విశ్వాసులారా, ఎందుకు భయపడుతున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును రక్షింపగా మిక్కిలి నిమ్మళమాడారు. ఆ మనుషులు ఆశ్చర్యపడి, ఈయన ఎట్టివాడో, ఈయనకు గాలిని సముద్రమును లోబడుతున్నామని తెలుసుకోలేదు. చాలు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఆయన ధోని ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళారు. ఎందుకంటే ఆ ధోనిలో ఆయనకి నిద్రపోవడానికి కూడా ఇల్లు లేదు, ఏమీ లేదు. యేసుప్రభుకి నక్కలకు పరిగణను ఆకాశ పక్షులు గూళ్ళు ఉండవు, కానీ మనుష్య కుమారుడు తలవార్చులకైన స్థలం లేదు సెలవించాడు. అలాంటిది ఆయన ధోనిలో ప్రయాణం చేస్తున్నారు. శిష్యులందరూ కూడా ధోని ఎక్కేశారు. ఎక్కి ఆయన నిద్రపోతున్నాడు. ఆయన నిద్రపోతాడా? నిద్రపోతే మనందరం కూడా నిద్రపోవాలి, కానీ అలా కళ్ళు మూసుకొని ఉన్నాడు, రెస్ట్ తీసుకుంటున్నాడు ఇక్కడ. ఆయన ధోని ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళారు. అంతటి సముద్రమే తుఫాను లేచినందున ఆ ధోని అలల చేత కప్పబడదు. అందుకొచ్చున్నాడు ఇక్కడ. ఆ తుఫాను లేచినందున ఆ ధోని అలల చేత కప్పబడినంటే కెరటాలు వచ్చేస్తున్నాయి ఎక్కువగా. ఆ బోట్లోకి వచ్చేస్తున్నాయి కెరటాలు పెద్ద పెద్దవి. వచ్చేస్తున్నప్పుడు వీళ్ళు భయపడిపోతున్నారు. మునిగిపోతుందేమో బోట్ అని చెప్పి భయపడిపోతున్నారు. సృష్టికర్తే ఆ బోట్లో ఉంటే ఇంకా అది ఎలా మునిగిపోతుంది అంటే మనకు విశ్వాసం లేదా? అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. మన కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు గబాలను మనం ప్రార్థన చేయాలి, చేసుకోవాలి. అప్పుడు దేవుడు మంచిగా చేయగలడు అక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ వీళ్ళు ప్రార్థన చేయకుండా గాబరా పడిపోతున్నారు. బోటు మునిగిపోతుందేమో వచ్చింది మనుషులు కదా. అప్పుడు దేవుడిని లేపేస్తున్నారు ఇక్కడ. వారు ఆయన ఎందుకు వచ్చి, ప్రభువా, నశించిపోతున్నాము, మమ్మల్ని రక్షించమని చెప్పి ఆయన లేపి, మమ్మల్ని రక్షించి ప్రభావ మేము నశించిపోతున్నామని కేకలేస్తున్నారు ఇక్కడ. అందుకు ఆయన, అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పారు. అల్ప విశ్వాసులు అంటే అవిశ్వాసులారా, అల్ప విశ్వాసులు అంటే అవిశ్వాసులారా. ఎందుకంటే మీకు నమ్మకం లేదా దేవుని మీద? ప్రార్థన చేసి ఈ కార్యం జరుగుతుందని మీకు నమ్మకం లేదా? ఒక ఆయన ప్రభు దగ్గరికి వచ్చి అంటున్నాడు, అయ్యా, నా కుమార్తెకు దెయ్యం పట్టింది, ఒకసారి వచ్చి నువ్వు ప్రార్థన చేయవా అన్నప్పుడు శిష్యులు పంపించాడు. వెళ్ళు అని వెళ్ళి ప్రార్థన చేశారంటే అని పంపించాడు ఆయన. వాళ్ళు ప్రార్థన చేశారే కానీ ఆ సాధన వెళ్ళిపోలేదు. పరిశుద్ధాత్మ ఉంటేనే కానీ వెళ్ళిపోదు. అప్పుడు వాళ్ళకు పరిశుద్ధాత్మ లేదు, చేపలు పట్టే జాలలాగే ఉన్నారు. పరిశుద్ధాత్మ ఉంటేనే ఆ సాధన వెళ్ళిపోతుంది, కాలిపోతుంది, పరిశుద్ధాత్మ కాల్చేస్తుంది. అప్పుడు ఆయన నుంచి అన్నాడు, మీ శిష్యులు ఏం చేయలేకపోయారయ్యా అని యేసుప్రభుతో అన్నప్పుడు యేసుప్రభుకి ఎంత అవమానకరమైన విషయం అది. తన శిష్యులు వెళ్ళగొట్టలేకపోయారంటే ఆయనకి ఎంత బాధకరమైన విషయం. అప్పుడు ఆయన అంటున్నాడు, అల్ప విశ్వాసులారా, ఎంతకాలం మీతో ఉంటారు మూర్ఖతరములారా, పద నేను వెళ్తా వస్తానని చెప్పి వెళ్ళి ఆ దెయ్యాన్ని వెళ్ళగొట్టి వచ్చాడు యేసుప్రభు. అలాగే మమ్మ కూడా ఆ విశ్వాసం ఉండకూడదు మనకి. అదే చెప్తున్నాడు దేవుడు ఇక్కడ. అందుకు ఆయన అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మళమయ్యారు. అది గద్దించగానే నిమ్మళమైపోయింది. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. అదే చెప్తున్నాడు, క్రిస్మస్కి చాలా గందరగోళం అయిపోయింది, అయినా మీరందరూ ప్రార్థన వల్ల దేవుడు మంచిగా చేశాడు కదా. ఆ తుఫానులోనే గాలిలోనే పూజ చేశారు మీరందరూ. ఎందుకంటే దేవుడు మీద నమ్మకంతో
దేవుడు తగ్గించేస్తాడని నమ్మకంతో ఉన్నారు. అలాంటి నమ్మకమే కలిగి ఉండాలి దేవుని మీద. అదే చెప్తున్నాడు దేవుడు ఇక్కడ, అదే అంటున్నాడు. అందుకు ఆ 40 విశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మళమాయను. ఆ మనుషులు ఆశ్చర్యపడి ఈయన ఎత్తువాడు, ఇది గాలియు సముద్రమును లోబడుచున్నామని చెప్పుకోండి. ఎందుకంటే యేసుప్రభుకి గాలి సముద్రము లోబడుతున్నాయి, అంటే సృష్టి లోబడుతుంది ఆయనకి. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు అక్కడ, జీవాధిపతుల దేవుడు, సర్వాధికారుడు, సృష్టికర్త, సర్వోన్నతుల దేవుడు ఆయన. ఎందుకంటే యేసు ప్రభు ఇప్పుడు వచ్చేవాడు. ధర్మశాస్త్రము చేయలేదు, దేవుడు చేశాడు యేసు ప్రభు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు అక్కడ. మధ్యాకాశాలకు వచ్చినప్పుడు యేసు ప్రభు కూడా తెలియదు. తండ్రి చెప్తున్నాడు, నువ్వు పరిశుద్ధులందరినీ తీసుకొచ్చి అన్నాడు. పరిశుద్ధుల పాపాత్తులు లేని దేవుడు అక్కడ పరిశుద్ధులందరినీ తీసుకొచ్చేమంటున్నాడు అక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు అక్కడ. ఆ పరిశుద్ధులందరినీ తీసుకుని రమ్మని చెప్పినప్పుడు అప్పుడు అక్కడ చెప్తున్నాడు, అలాగే అన్నాడు. అప్పటికే దేవదూతలు ఆకాశాన్ని భూమికి నిచ్చెన వేసుకొని ఎక్కుతూ దిగుతూ ప్రభు చేస్తున్నాడు, ప్రభు చేస్తున్నాడు, ప్రభు చేస్తున్నాడు అని బూరంతలతో ఊతుచూ ఉన్నారు. ప్రభు చేస్తున్నాడు, ఎందుకంటే తండ్రి పంపిస్తున్నాడు వెళ్ళు అని. ఎందుకంటే తన ప్రాణాన్ని రక్తాన్ని మనకు ధారపోసిన దేవుడు కాబట్టి సమస్త పవర్ కూడా యేసు ప్రభుకే ఇచ్చేశాడు. అందుకు ఆయన్నే వెళ్ళమని చెప్పాడు సృష్టికర్త. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. అలాగే నేను మధ్యాకాశంకి వచ్చేసేటప్పటికి కన్ను సమాధులు నీకు దరదర బద్దలైపోతాయి. సృష్టి యావత్తులు ఎన్ని సమాధులు ఉన్నాయో అన్ని సమాధులు బద్దలైపోతాయి. మామిడి చెట్టు హిందువులు నేటి అందరూ లేచిపోతారు సమాధుల నుంచి. ప్రభుత్వ కథలు వచ్చేస్తూ ఉండగా కన్ను మూసుకొని తెరిచే లోపల ఎక్కడున్న సంఘాలన్నీ కూడా ఎత్తపడిపోతాయి. ఎక్కడ సంఘాలున్నా అవి ఎత్తపడిపోతాయి. అందులో నువ్వు నేను ఉన్నామా? అందుకంటున్నాడు దేవుడు ఇక్కడ, ఉంటున్నామా? నువ్వు నేను కూడా ఉంటున్నామా ఆ సంఘంలో? కన్ను మూసుకొని తెరిచే లోపల ఎత్తపడిపోతుంది. మా ఆయన వస్తున్నాడు, మా పిల్లలు వస్తున్నారా, అవన్నీ చూసుకో. నేను ముందు సంఘంలోకి వెళ్ళిపోయానా లేదా, ఆ సంఘంలో నేను ఉన్నానా లేదని చూసుకుంటాం. కానీ కుటుంబం గురించి ఆలోచించు. అందుకంటే ఎవరు వాక్యం వాడితే భర్తదు భర్తదే, భార్యదు భార్యదే, బిడ్డదు బిడ్డలదే, ఎవరు వాక్యం వాడితే. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ, జీవాధిపతుల దేవుడు, సర్వాధికారులు, సృష్టికర్త, సర్వోన్నతుల దేవుడు ఆయన. అందువల్ల ప్రభు రక్తము శరీరము పుచ్చుకుంటున్నాం కాబట్టి సిద్ధపాటు కలిగే ఉన్నాం. మనం సిద్ధపడ్డాం. ఎందుకంటే జీవ గ్రంథములో మన పేరు లెక్కించబడాలి, జీవ గ్రంథములో. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ జీవ గ్రంథం తెరిచినప్పుడు నీ పేరెంట్ పిలిచినప్పుడు వేరొక గ్రంథం దేవదూత తీసుకొస్తుంది. ఆ వేరొక గ్రంథము నువ్వు తల్లి గర్భంలో బిడ్డముగా ఉన్న దగ్గర నుంచి చచ్చిపోయే వరకు ఆ గ్రంథం తెరవబడుతుంది. అందులో నీ మంచి చెడ్డలు రాయబడి ఉంటాయి. జీవ గ్రంథంలో నీ పేరు పిలిచేటప్పటికల్లా అది దేవుడే తెరుస్తాడు. జీవ గ్రంథాన్ని దేవదూతలు తెరవరు, దేవుడే తెరుస్తాడు. ఆ గ్రంథము గర్భవారు తీసుకొచ్చి దేవుడికి ఇచ్చినప్పుడు అందులో నువ్వు ఎన్ని తప్పులు చేసావు, ఎన్ని మంచి పనులు చేసావు, దాన్ని బట్టే తీర్పు ఉంటుంది. పరలోక రాజ్యంలోకి వెళ్ళడానికి 3 పరలోకాలు ఉంటాయి. పై పరలోకంలో అబ్రహాం గారు, ఇస్సాకు, యాకోబు, వీరందరితో పాటు నువ్వు కూడా ఉన్నావో లేదో చూసుకోవాలి. అందుకంటున్నాడు దేవుడు అక్కడ. అదే చెప్తున్నాడు, 2వ పరలోకంలో విశ్వాసం ఉంటారు. అందుకే దేవుడు శరణిస్తున్నాడు. ప్రభు అలా వచ్చి ఇలా కొంచెం సేపు 5 నిమిషాలు వెళ్ళిపోతాడు. ఆఖరి పరలోకంలో కోటాని కోట్ల మంది ఉంటారు. ప్రతి ఒక్కడు బాప్తిసం తీసుకున్నవాడు కూడా, ప్రతి ఒక్కడు
పరలోక రాజ్యం కోసం బాప్తీసం తీసుకుంటారు. నన్ను బాప్తీసం తీసుకున్నావే కానీ మార్పు ఉన్నదా, మారు మనసు ఉన్నదా, పశ్చాత్తాపం ఉన్నదా? కోటాను కోట్ల మంది ఉంటారు ఇందులో. దేవుడు ఇలా వచ్చి అలా వెళ్ళిపోతాడు అక్కడి నుంచి. అక్కడ ఎంతసేపు ఉంటాడు? నీ మనసును బట్టి, నీ హృదయాన్ని బట్టి, నీ జీవాన్ని బట్టి నువ్వు 3 పరలోకాల్లో ఏ పరలోకానికి వెళ్ళాలో నువ్వే డిసైడ్ అవ్వాలి. అక్కడ దేవుని పరిశుద్ధ వాక్యం ఇచ్చుకోక ఆమె